హాయ్ గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. అందరూ సంతోషంగా ఉన్నారని అనుకుంటున్నాను. ఈరోజుటి రిప్లై ఫర్ కామెంట్స్ ఏదైతే లాస్ట్ టైం గుంతకల్ నుండి కాచిగూడ వరకు డీజిల్ లోకోమోటివ్ సంబంధించిన ట్రైన్ వ్లాగ్ నేను అప్లోడ్ చేసి ఉన్నాను. సో వాటి వాటి కామెంట్స్లకు రిప్లై ఇద్దామని ఇప్పుడు సిస్టమ్ ఓపెన్ చేస్తే కామెంట్స్లు ఎక్కువ రాలేదండి. మేబీ 10 ఆర్ మోర్ దాన్ 10 వచ్చి ఉన్నాయి. యాక్చువల్లీ ఇన్ని రోజులు ఎందుకు ఇంత డిలే అయిందంటే కారణం మీకు ఆల్రెడీ తెలుసు అనమాట. ఇప్పుడు మొత్తం వచ్చేసి వెడ్డింగ్ ఈవెంట్స్ సీజన్ జరుగుతుంది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటికి అటెండ్ కావాలి కాబట్టి సో ఇప్పుడే మార్నింగ్ రావడం జరిగింది అండ్ ఇప్పటికే లేట్ అయిపోయింది చాలా అని స్టార్ట్ చేయడం జరుగుతుంది. అలాగే ఇందులోనే ఎండింగ్లో వచ్చేసి నేను ఆల్రెడీ మీతో చెప్పుకోవడం జరిగింది మెసేజ్లో ఏ మొబైల్ తీసుకుంటే జర్నీకి బాగుంటుందని. సో చాలామంది వివిధ వాళ్ళ యొక్క ప్లానింగ్స్ ఎలా ఉన్నాయో అలా చెప్పుకోవడం జరిగింది. బట్ నేనైతే ఒక మొబైల్ తీసుకోవడం జరిగింది. దాన్ని కూడా నేను మీ ముందు ఉంచుతానండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కామెంట్లకి వెళ్ళిపోదాము. కామెంట్లు అయితే చాలా తక్కువ వచ్చాయి. నేను ఇంత తక్కువ ఉంటాయని అనుకోలేదు. తీరా చూస్తే ఇలా అయిందన్నమాట. అవసరం లేదు ఈ కొద్దిపాటి కామెంట్లకు వీడియో చేయడం అంత అవసరం ఉండదు. ఎందుకంటే మొబైల్ గురించి కూడా మనం చెప్పాలి కాబట్టి అందుకోసం చేస్తున్నాం, లేకపోతే వీటికి అవసరం లేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ విభా విభాతే పవన్ కుమార్ అన్న, నమస్తే విభాతే పవన్ కుమార్ అన్న, ఎలా ఉన్నారు? మీ ట్రైన్ బ్లాగ్స్ ఎలా జరుగుతున్నాయి? సంతోషం. నేను చూస్తుంటాను మీ ప్రతి ఒక్క మీరు చాలా షార్ట్ వీడియోస్ చేస్తుంటారు మీరు ఎక్కువగా. బట్ నేను చూస్తుంటాను, చాలా కష్టపడుతుంటాను. దాని వెనకాల చాలా కష్టం ఉంటుంది. థ్యాంక్ యూ వన్ మోర్ టైం. మీరు సూపర్గా ప్రజెంట్ చేశారు ఈ నాయక్ గారు వ్లాగ్ని. డీజిల్ లోకోమోటివ్స్ ఇక ముందు చూడలేము. ప్రతి సెక్షన్లో ఎలక్ట్రిఫికేషన్ స్టార్ట్ అయ్యి ఎలక్ట్రిక్ లోకోస్ రన్ అవుతున్నాయి. నైస్ వీడియో అని వీళ్ళు చెప్పడం జరుగుతుంది. సో వీళ్ళ యొక్క ఉద్దేశం ఏంటంటే ఇక ఇటువంటి జర్నీస్ మనకు చూసేదానికి ఇక చూడలేము మనం. ఎందుకంటే డీజిల్ లోకోమోటివ్ అన్నీ అంతరించిపోతున్నాయి. ఇప్పుడు అంతరించిపోవడం ఏంటి, అంతరించిపోయాయి అన్నమాట. లేవు. ఎక్కడో రాజస్థాన్ సైడ్ ఏవో కొన్ని ఉన్నాయి. అండ్ ఇక్కడ మన సౌత్ ఇండియా సైడ్ అయితే ఎక్కడ లేవు. అండ్ నార్త్ ఇండియాలో కూడా ఎక్కడ లేవు. బట్ రాజస్థాన్ సైడ్ ఏవో కొన్ని అక్కడ మారుమూల ప్రదేశాల్లో, కొండ ప్రదేశాల్లో అక్కడ మాత్రమే ఏదో 1 or 2 ఉన్నాయి అంతే అన్నమాట. ఇంకా మిగతా ఎక్కడ లేవు. సో థ్యాంక్ యూ విభాతే పవన్ కుమార్ అన్న. థ్యాంక్ యూ అన్న. ఇలాగే మీరు నాతో టైఅప్ అయి ఉండండి. డెఫినెట్లీగా వచ్చే వ్లాగ్స్ కూడా చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే సాయి హర్షిత్ గారు చూద్దాం ఏం కామెంట్ చేశారు. సాయి హర్షిత్ గారు నమస్కారం అన్న, రాయలసీమ ఎక్స్ప్రెస్ చేయండి. వీళ్ళు సాయి హర్షిత్ గారు రాయలసీమ ఎక్స్ప్రెస్ చేయండి అని అంటున్నారు వీళ్ళు. సాయి హర్షిత్ గారు రాయలసీమ ఎక్స్ప్రెస్ ఒకసారి కాదండి, ఐ థింక్ 2 times చేసి ఉన్నాము. 2 times కూడా నాకు ప్రాబ్లమే అందులో ఎదుర్కోవాల్సి వచ్చింది. ఒక టైము మొబైల్ పోవడము, ఒకసారి అంటే ప్రతిసారి నాకు సికింద్రాబాద్లోనే నేను ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వచ్చింది. సో ఇప్పుడు కూడా ఒక మొబైల్ అక్కడే ఉందన్నమాట. అక్కడ సికింద్రాబాద్ పోలీస్ రైల్వే స్టేషన్ ఉండేది నాకు మొబైల్ ఉంది. అది ఫస్ట్ జర్నీ చేసినప్పుడు. మళ్ళీ సెకండ్ కూడా ఒకసారి నేను చేసి ఉన్నాను, ఎందుకంటే ఫస్ట్ జర్నీ సరిగా అవ్వలేదని. సో సెకండ్ కూడా మళ్ళీ చేసి ఉన్నాను. నో ప్రాబ్లం. మళ్ళీ టైం ఉంటే డెఫినెట్లీగా అవకాశం అనేది ఉంటే డెఫినెట్లీగా వాటిని నేను ఉపయోగించుకునేందుకు ప్రయత్నం చేస్తాను. సాయి హర్షిత్ గారు, థ్యాంక్ యూ హర్షిత్ గారు కామెంట్ చేసినందుకు. అలాగే ఇక మన థర్డ్ కామెంట్ వచ్చేసి మూర్తి పులుగొండ్ల. నమస్తే మూర్తి పులుగొండ్ల గారు. ఈయన చెప్పడం ఏంటంటే, హాయ్ బ్రో, ఐ ఆమ్
Murthy was from Kadapa, G. Ramarao Street. నైస్ వీడియో బ్రో. సో మొట్టమొదటిగా మీకు నమస్కారం చేస్తున్నాను. అండ్ పైగా వచ్చేసి మీరు ఫ్రమ్ కడప అన్నారు. మాది కూడా కడపేనండి. చాలా సంతోషంగా ఉంది ఈ వార్త విని. బట్ ఇక్కడ ఏదంటే ఆ మూర్తి వాజ్ ఫ్రమ్ కడప అన్నారు. కొద్దిగా దీన్ని మీరు సరి చేసుకోండి మూర్తి గారు. అంటే మీరు నాకన్నా ఎక్కువ బాగా చదివి ఉంటారు, కాదని లేదు. బట్ మీరు రాయడంలో ఏదైనా పొరపాటు జరిగి ఉంటుంది. వాజ్ అనేది రాదండి ఇక్కడ. సో క్షమించండి నేను మీ తప్పులు పిన్ పాయింట్ చేస్తున్నందుకు. అంటే కరెక్ట్గా అంటే అలా జరిగి ఉండదు, బట్ మీరు ఏదైనా మిస్టేక్ జరిగి ఉంటుంది, అంతే అన్నమాట. అండ్ ఇంకో విషయం ఏంటంటే జి రామారావు స్ట్రీట్ అన్నారు. కడపలో జి రామారావు స్ట్రీట్, అసలు జి అంటే ఏంటి నాకు అర్థం కావడం లేదు. అండ్ ఇంకోటి రామారావు స్ట్రీట్ అనేది నేను కడపలో వినలేదండి. ఒకవేళ ఉండవచ్చు, బహుశా నేను మాత్రం వినలేదు. అది ఎక్కడుందో నెక్స్ట్ కామెంట్లో మీరు తెలియజేయగలరు మూర్తి పులుగుండ్ల గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో వీడియో బాగుందన్నారు, చాలా సంతోషం. ఇలాగే చూస్తూ ఉండండి. డెఫినెట్లీగా ఇంకా రాబో రోజుల్లో కొద్దిగా ఇంకా స్టడీ చేస్తున్నాను, ఎలా చేయాలి, నెక్స్ట్ వీడియోస్ ఎలా ఉండాలి అనేది, ప్రతి ఒక్కరికి ఉపయోగపడేలా ఉండాలి అనే ఒక విధిలో ఆలోచిస్తున్నాను. సో అన్నీ ఆల్ సెట్. సో అన్నీ సెట్ చేసుకుంటున్నాను 1 by 1. అండ్ ప్రాబ్లం ఏంటంటే ఎందుకు మధ్య మధ్యలో ఆప్ చేయాల్సి వస్తుంది, అండ్ ఎందుకు దీంట్లో ముందుకు వెళ్ళలేకపోతున్నంటే కారణం ఏంటంటే చెప్పాను కదా, మా యొక్క ఓన్ వేరే ప్రోగ్రామ్స్ ఉంటాయి, వాటికి ముందు అటెండ్ అయ్యేది ఉంటుంది, వాటికి ఎక్కువ ప్రిఫరెన్స్ అయ్యేది ఉంటుంది. ఇది ట్రైన్ జర్నీ అనేది ఏంటంటే ఇది జస్ట్ ఫర్ ఇన్నర్ ఫీలింగ్ సాటిస్ఫాక్షన్ కోసమేనండి. ఇది ఏదో దీనివల్ల మనం ఏదైనా అదైతాము ఇదైతాము జీవితం మనం లీడ్ చేయొచ్చు అనేది కాదండి. అటువంటి ఆలోచన లేనే లేదన్నమాట. అండ్ ఇంకోటి సుజిత్ కుమార్ వచ్చేసి అన్న వెయిటింగ్ ఫర్ April 18 ఫర్ సబరీ ఎక్స్ప్రెస్. ఎస్ సబరీ ఎక్స్ప్రెస్ ఆన్ 18th వచ్చేసి ఎల్హెచ్బిలోకి కన్వర్షన్ అవుతుంది కదా. సో యాక్చువల్లీ నేను సబరీ ఎక్స్ప్రెస్ జర్నీ ఆన్ 18th స్టార్ట్ చేస్తున్నాను కదా. ఇది ఈయన గారి సుజిత్ కుమార్ గారి యొక్క ప్రోద్బలంతో, ఆయన సపోర్ట్తో నేను చేస్తున్నాను. ఆయన సపోర్ట్ అంటే ఏదో వాళ్ళు డబ్బులు ఇచ్చారని కాదండి, అలా కాదు. అంటే ఆయన చెప్పడం వల్ల నేను చేస్తున్నాను. అండ్ ఇంకోటి మీరు నోటీస్ చేయాల్సిన విషయం ఒకటి ఉంది. సుజిత్ కుమార్ గారు ఆల్రెడీ టికెట్స్ మొత్తం వెయిటింగ్ లిస్ట్లో ఉన్నాయి, కన్ఫామ్ ఇంకా అవ్వలేదు. అండ్ అది AC 3 tier సుజిత్ కుమార్ గారు. బట్ అయితే ఒకటి, ఎప్పుడైనా క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఏదో ఇప్పుడు నేను మీ కామెంట్లకు నేను రిప్లై ఇస్తున్నాను, అది కన్ఫామ్ అవుతుందని అనుకోవద్దండి. ఎందుకంటే ఈ మొత్తం మాకు ఏప్రిల్, మార్చి, మే ఇవన్నీ వచ్చేసి వెడ్డింగ్ సీజన్ అన్నమాట. బహుశా ఉన్నటువంటి నెక్స్ట్ మంత్లో అయినా, మనకు ఏప్రిల్ మంత్లో అయినా మాకు ఈవెంట్స్ ఏదైనా డేట్స్ రావచ్చు అన్నమాట. సో అలాంటప్పుడు కూడా క్యాన్సిల్ చేసే అవకాశం ఉంటుంది. ఆ ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలండి. ఎందుకంటే ఎప్పుడైనా క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంటుంది. ట్రైన్ జర్నీస్ మాత్రం కన్ఫామ్ అనేది ఉండదండి. ఎప్పుడు కన్ఫామ్ అవుతుంది అని అంటే ఏ రోజైతే అంటే రేపు జర్నీ ఉండగా ఈరోజు మీకు ఇన్ఫామ్ చేస్తాను చూడండి. సో అటువంటివి కన్ఫామ్ అవుతాయి. ఎందుకంటే ఆ మూమెంట్లో ఒకవేళ ఈవెంట్స్ వచ్చినా కానీ మేము తీసుకోమన్నమాట. సో అది కన్ఫామ్ అవుతుంది. ఈ విధంగా ఏదైతే నేను 10 days, 15 days, 1 month బిఫోర్ మీకు ఈ ట్రైన్ గురించి నేను టైం టేబుల్ పెడతాను చూడండి. సో ఇవి మాత్రం కన్ఫామ్ అని మీరు ఊహించుకోబాకండి. ఎందుకంటే ఆ తర్వాత మూమెంట్లో మాకు ఏదైనా ఈవెంట్ వచ్చినప్పుడు మేము ఏం చేస్తామంటే ఈ ట్రైన్ జర్నీస్ అనేది క్యాన్సిల్ చేసుకుంటాం అప్పుడు. సో ఈ ట్రైన్ జర్నీస్ అనేది ఇంపార్టెంట్ కాదు మాకు. ఈ విషయం మళ్ళీ మీరు గుర్తుంచుకోండి, ఓకేనా? ఓకే. తర్వాత 17th కూడా ఉందండి. 17th కూడా ఉంది.
17కి వచ్చేసి మనకు సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ఉంది తిరుపతి నుండి. ఎందుకంటే ఆ ట్రైన్‌లో ఇంతవరకు చేయలేదన్నమాట. యాక్చువల్లీ అది రేక్ షేరింగ్ అన్నమాట. పద్మావతి సూపర్ ఫాస్ట్ ఉంది కదా! సో, ఇవన్నీ పద్మావతి సూపర్ ఫాస్ట్, తర్వాత వచ్చేసి శబరి, ఆ తర్వాత వచ్చేసి తిరుపతి, సికింద్రాబాద్ సూపర్ ఫాస్ట్, ఇవన్నీ రేక్ షేరింగ్ అన్నమాట ఇదంతా మొత్తం. సో, అదే అండి. థ్యాంక్ యూ సుజిత్ కుమార్ గారు. మీరు నా రిప్లైతో ఎటువంటి మీరు ఫీల్ అవ్వరని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ విధంగా మీరు కామెంట్ చేసినందుకు. తర్వాత వచ్చేసి ఇక నెక్స్ట్ చరణ్ సాయి చూద్దాము. అన్న ప్లీజ్ డూ విశాఖపట్నం టు గుంటూరు ఉదయ్ డబుల్ డెక్కర్. ఎస్, ఈయన గారు కోరుకోవడం ఏంటంటే విశాఖపట్నం నుండి గుంటూరు వరకు విజయ్ అనే డబుల్ డెక్కర్ ఉంది కదా, అందులో చేయండి అని అంటున్నారు. సో డెఫినెట్లీగా చరణ్ సాయి గారు అవకాశం ఉంటే డెఫినెట్లీగా చేస్తాను. ఎందుకంటే ఈ ఉదయ్ డబుల్ డెక్కర్లో ఇంతవరకు నేను చేయలేదు. విశాఖపట్నం తిరుపతి డబుల్ డెక్కర్ చేసి ఉన్నాను. ఒకవేళ చూడకపోతే మీరు వీడియో ఛానల్లో ఉంటుంది, చూడండి. బట్ ఇది మాత్రం చేయలేదు, డెఫినెట్లీగా చేయడం జరుగుతుంది. అండ్ థ్యాంక్ యూ చరణ్ సాయి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత వచ్చేసి ఫిర్దోస్ కూడా మనం లాస్ట్ వీడియోలో కూడా వీళ్ళు కామెంట్ చేయడం జరిగింది. నమస్కారం ఫిరోజ్ భాయ్ అన్న, ఎలా ఉన్నారు? క్షేమంగా ఉన్నారు కదా అన్న? మళ్ళీ కామెంట్స్ రిప్లై ఎప్పుడు? ఈయన జస్ట్ వచ్చేసి మళ్ళీ కామెంట్స్ ఎప్పుడు పెట్టరా అనేది ఒక ప్రశ్నించడం జరుగుతుంది. అంటే ఒక టైము, ఒక రోజు అనేది చెప్పలేను. ఒకసారి వీడియో రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ దాన్ని చూసుకోవడము, ఏమైనా ఇంపార్టెంట్ కామెంట్స్ ఉంటే దానికి రిప్లై ఇవ్వడం అటువంటివి ఏమీ ఉండవు. ఫిరోజ్ భాయ్, ఎలా ఉంటుందంటే ఇప్పుడు వన్స్ నేను ఒక వీడియో అప్లోడ్ చేసిన తర్వాత ఎలాగో చూసుకోవడం ఉండదు. ఎందుకంటే ఇందులో యూట్యూబ్లో చాలా అల్గారిథమ్స్ సిస్టమ్స్ ఉంటాయన్నమాట. సో అందుకోసం నేను మళ్ళీ నెక్స్ట్ వీడియో పెడతాను కదా, ఆ నెక్స్ట్ వీడియో పెట్టి ఒకరోజు ముందు నేను ఈ కామెంట్స్ చూసుకోవడం జరుగుతుంది. సో అప్పుడు ఈ విధంగా నేను కామెంట్స్లకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది. అంటే మీరు గుడ్డిగా నమ్మవలసిన విషయం ఏంటంటే నెక్స్ట్ ఏదైతే వీడియో వస్తుందో దానికన్నా ఒకరోజు ముందు ఈ యొక్క రిప్లై ఫర్ కామెంట్స్ అనే వీడియో ఉంటుందని మీరు గుర్తుంచుకోవాలి. యాక్చువల్లీ ఇది ఇంత లేటు ఉండకూడదు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే మేము లోకల్లో లేము అన్నమాట. అది ప్రధాన కారణం. అందుకోసం ఈరోజు చేయవలసి వచ్చింది. అంటే ఇప్పుడు మార్నింగ్ వచ్చేసి జస్ట్ వచ్చేసి ఇప్పుడు 7 అవుతున్నది, 8:22 అవుతున్నది. సో తెల్లవారుజామున మేము ఇక్కడికి వచ్చాము. సో ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తున్నాను. ఓకే, ఎనీవే థ్యాంక్ యూ ఫిరోజ్ భాయ్, మీ ప్రశ్నకు జవాబు దొరికిందని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మహేష్ గౌడ్ మా ఓల్డ్ ఫ్రెండ్ అనమాట. ఎలా ఉన్నారు మహేష్ గౌడ్ గారు? చాలా క్షేమంగా ఉన్నారు అనుకుంటున్నాను. అమ్మ నాన్న అంత క్షేమంగా ఉన్నారు కదా? ఏం చేస్తున్నారు ఇప్పుడు మీరు? ఓకే, హాయ్ ఇనాయత్ అన్న, గుడ్ మార్నింగ్ మహేష్ గారు, గుడ్ మార్నింగ్ అని చెప్పారు, చాలా సంతోషం. ఓకే, ఎలా ఉన్నారు తెలియజేయండి, అప్పుడప్పుడు కాంటాక్ట్లో ఉండండి, టచ్లో ఉండండి. ఓకే, ఇక నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఖాదర్ భాష. కాచిగూడ టు తిరుపతి ఎక్స్ప్రెస్ ట్రైన్ వయా నంద్యాల టు ఎర్రగుంట్ల రైల్వే లైన్ మీదుగా నడిపితే బాగుంటుంది. ఎస్ ఖాదర్ భాష గారు, ఖచ్చితంగా. కాకపోతే మీరు ఇక్కడ ఒక పాయింట్ అనేది గుర్తుంచుకోవాలి. ఏ విధంగా అయితే మనకు గవర్నమెంట్ ఉందో అదేవిధంగా ఇండియన్ రైల్వే స్టేషన్ కూడా ఒక ప్రత్యేక గవర్నమెంట్ ఉంది, ఒక ప్రత్యేక సిస్టమ్ అనేది ఉంది. ఆలోచించే విధానం అయితేనేమి, తర్వాత వచ్చేసి పోలీసు వ్యవస్థ అయితేనేమి, లా వ్యవస్థ అయితేనేమి, తీర్పు ఇచ్చే వ్యవస్థ అయితేనేమి, కేసులను ఏ విధంగా డీల్ చేయాలి వ్యవస్థ అయితేనేమి, ఈ విధంగా ప్రత్యేక సంస్థ. అదేవిధంగా వారికి చాలా బాగా తెలుసు మనకన్నా ఏ విధంగా ఏ రూట్లో తిప్పితే ప్రజల నుంచి ఎంత దండుకోవచ్చు అని.
మీరు గతం గురించి మీరు ఆలోచించినట్లయితే మన ఇండియన్ రైల్వేస్ ముందే బాగుండేదన్నమాట. ఇప్పుడు ఏదేదో అంటున్నా కానీ ఇవన్నీ వచ్చేసి పేదరికాన్ని పూర్తిగా తొలగించేసి కేవలం సంపన్నులు ఎవరైతే ఉంటారో వారిని దృష్టి పెట్టుకొని ఏ విధంగా డబ్బును తొందరగా దండుకోవాలనే విధంగానే ఈ సిస్టమ్ అనేది కమర్షియల్లోకి బాగా ముందుకు వచ్చేసింది అన్నమాట. లోపల జరిగే దోపిడీస్ అయితేనే ఇప్పుడు ప్రతిదీ స్కామింగ్ అనేది జరిగిపోయింది. అడ్డుకునే దానికి ప్రయత్నిస్తే వారిని వారి యొక్క కెమెరాస్ లాక్కోవడము, వారికి ఏ విధంగా అయితే వాళ్ళకు కేసుల్లో వాళ్ళకు ఇరకాయించడం, ఈ విధంగా చాలా మీరు చూడవచ్చు అన్నమాట. రైల్వేలో స్కామింగ్ అనేది ఎక్కువ అయిపోయింది అన్నమాట. డెఫినెట్లీగా ఖాదర్ బాషా గారు మీ నిర్ణయం చాలా బాగుంది. రాబోయే రోజుల్లో ఈ లైన్లో ట్రైన్లో ప్రవేశపెడతారని మనం అనుకుందాం. ఓకే ఖాదర్ బాషా. అండ్ ఇక నెక్స్ట్ వచ్చేసి మనీషా వీళ్ళు అనడం ఏంటంటే గుడ్ మార్నింగ్ ఇనాయత్ భాయ్. ఓకే మనీషాజీ, థ్యాంక్ యూ మనీషాజీ, మీరు కూడా క్షేమంగా ఉండాలని అనుకుంటున్నాను. అలాగే పి నరేష్ హెచ్పి వీళ్ళు హాయ్ అని చెప్తున్నారు వీళ్ళు. థ్యాంక్ యూ నరేష్ అన్న. ఇక తర్వాత ఎండింగ్లో వచ్చేసి అట్ శివకుమార్ గడిగి వీళ్ళు వచ్చేసి కాకా మంచిగా తెలుగులో మాట్లాడండి, కాకా మీరు మంచిగా తెలుగులో మాట్లాడండి. థ్యాంక్ యూ శివకుమార్ గారు. తర్వాత వై యూజింగ్ ఇంగ్లీష్ యాక్సెంట్, వై యూజింగ్ ఇంగ్లీష్ యాక్సెంట్. తర్వాత వచ్చేసి ఐడి ఏంటో మేరా భారత్ మేరా సఫర్ హిందీ వర్డ్. కన్నీ తెలుగు టైటిల్స్ ఏంటో మీ గోల కాక. వీళ్ళు చెప్పడం ఏంటంటే కాకా మంచిగా తెలుగులో మాట్లాడండి, వై యూజింగ్ ఇంగ్లీష్ యాక్సెంట్. ఇంతవరకు అంటే వాళ్ళు ఏమని ప్రశ్నిస్తున్నారంటే తెలుగులో మంచిగా మాట్లాడండి, ఇంగ్లీష్ యాక్సెంట్ ఎందుకు మీరు ఉపయోగిస్తున్నారు అంటే చూడండి శివకుమార్ గారు, దీంట్లో ఒకరి మీద అదేదో అంటారు కదా, బలవంతం అనేది ఇది మంచిది కాదండి. ఎవరి ఇష్టాలు ఉంటాయనండి. అండ్ తర్వాత వచ్చేసి వై యూజింగ్ అంటే మీకు అర్థమైతే చూడండి శివకుమార్ గారు, మీకు ఒకవేళ నేను తెలుగే మాట్లాడుతున్నాను అనుకుంటున్నాను, ఇంకా తెలుగు మీకు మరీ అర్థం కాలేదంటే మనకు చాలా ఛానల్స్ ఉన్నాయి శివకుమార్ గారు, చాలా ఉన్నాయి మనకు రైల్వే గురించి చెప్పేటి ప్యూర్ తెలుగు మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు. బహుశా నాకు తెలుగు పెద్దగా రాదని అనుకోవచ్చు. ఒకవేళ మీరు ఆలోచించే విధానము, మీరు చూసే విధానంలో బహుశా మేబీ ఐఎమ్ ఫెయిల్యూర్ ఇన్ హౌ టు టాక్ తెలుగు. బట్ నేను కరెక్ట్గానే మాట్లాడుతున్నానని అనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఏ లాంగ్వేజ్ యూజ్ చేసినా కానీ అది ఖచ్చితంగా ఆ యాక్సెంట్ వాళ్ళు ఎలా మాట్లాడతారో అలాగ మాట్లాడని ఆలోచిస్తాను శివకుమార్ గారు. హిందీ అయినా, ఉర్దూ అయినా, తర్వాత ఇంగ్లీష్లో కూడా నేను ట్రై చేస్తున్నాను. అదేవిధంగా నేను ఇంజనీర్ కాలేజీల్లో కూడా నేను ఇంగ్లీష్ అక్కడ నేను లెక్చర్ అనేది ఇస్తూ ఉంటాను ఏ విధంగా అనేది. సో మీరు వై యూజింగ్ అంటే ఇది తప్పు శివకుమార్ గారు. ఎందుకంటే చాలామందికి చాలా కోరికలు ఉంటాయి, నేను ఆ విధంగా మాట్లాడాలి, ఈ విధంగా మాట్లాడాలి, ఇలా ఉండాలి, ఆ విధంగా ఉండాలి అనేది. అంటే ఇది ఒక ఫ్రీడమ్ అన్నమాట. దీన్ని ఇప్పుడు నేనే ఉన్నాను, ఇప్పుడు మీరు ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ కానీ లేకపోతే ఏదైనా జాపనీస్ కానీ ఏదైనా మాట్లాడుతున్నారు అనుకోండి, అది మీ యొక్క
ఇంట్రెస్టింగ్ డిపెండ్స్ ఆన్ యూ. సో నేను ఎవరైతానండి అలా చెప్పేదానికి శివకుమార్ గారు? ఓకేనా? అంటే నేను నా ఇష్టంగా మాట్లాడమని, అంతేగాని మీరు మీ యొక్క ఇవి నా మీద రుద్దడం ఏమంత మంచిది కాదని అనుకుంటాను. ఓకేనా? అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి వాళ్ళే శివకుమార్ గారు ఐడి ఏంటో మేరా భారత్ మేరా సఫర్. ఇదే అండి ప్రాబ్లం నాతో. చూస్తున్నారు కదా, ఇంతకుముందు ఫస్ట్లో వచ్చేసి ఏక్ ఏక్ భారత్ ఏక్ భారత్ కాదు సంథింగ్ ఏదో మేరా జర్నీ ఏదో కొద్దిగా తెలుగులో ఉండింది అన్నమాట. తెలుగు అండ్ ఇంగ్లీష్లో మిక్సప్ ఉండింది. సో మళ్ళీ వేరేది, ఇప్పుడు మళ్ళీ వేరే. ఇప్పుడు చూడండి, మేరా భారత్ మేరా సఫర్. మళ్ళీ ఇప్పుడు ఆలోచన ఏమొస్తుందంటే మేరా దేశ్ మేరా సఫర్ అని అనుకుంటున్నాను. ఈ విధంగా నేమ్స్ చేంజ్ చేసుకుంటూ పోతే ఏదో సంథింగ్ ఎఫెక్ట్ పడుతుంది మన ఛానల్ మీద అని అనుకుంటున్నాను శివకుమార్ గారు. సో అలా ఉండదు, ఐ థింక్ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను. మేరా భారత్ మేరా సఫర్ నేను ఎందుకు ఈ విధంగా చేంజ్ అయ్యానంటే, ఇది ఇంతవరకు బాగుంది. ఏదైతే మనం సౌత్ ఇండియాలోనే మనం జర్నీ చేసేటప్పటికి బాగుంది. ఎవరన్నా అడిగినా చెప్పేదానికి కూడా ఏదో లాస్ట్ మన ఛానల్లో ఉండింది కదా, సంథింగ్ అది తెలుగులోనే ఉండింది. అంటే ఒక 50% ఇంగ్లీష్లో ఉండింది అండ్ 50% తెలుగులో ఉండింది. తెలుగోడు అనో సంథింగ్ ఏదో ఉండింది. సో అది నార్త్ ఇండియన్స్ వాళ్ళకు వినే వాళ్ళకు కొద్దిగా ఎబ్బెట్టిగా ఉండింది అన్నమాట. వాళ్ళ 1-2 సార్లు అడగడము వాళ్ళకి అర్థం కాక. సో అందుకోసం నేను ఎందుకు ఊహించానంటే కొద్దిగా చేంజ్ చేస్తే బాగుంటుంది కదా అని అనుకున్నాను. అండ్ ఎందుకంటే ఇంకా రాబోయే జర్నీస్లో కూడా మనం నార్త్ ఇండియా జర్నీస్ చేసేటప్పుడు మేబీ హిందీ వర్జన్లోనే ఉంటాయి శివకుమార్ గారు. సో అందుకోసం ఇలా ఉంటే బాగుంటుంది కదా, ఎటువంటి ప్రాబ్లం ఉండదు కదా అని అనుకుంటున్నాను. మన తెలుగు రాష్ట్రాల్లో ఉండే సబ్స్క్రైబర్లకు అయితేనేమి, మన ఆంధ్రప్రదేశ్ సంబంధిత సబ్స్క్రైబర్లకు, మన తెలుగు వాళ్ళకి అందరికీ హిందీ వస్తుంది, కానీ హిందీ వాళ్ళకు తెలుగు రాదు. సో అదొకటి ప్రాబ్లం అన్నమాట. సో మనం హిందీలో చెప్పుకుంటూ పోతే అంటే తెలుగులో డెఫినెట్లీగా ఉంటుంది. అండ్ ఎండింగ్లో వచ్చేసి ఆయన గారు ఏమన్నారంటే, ఏంటో మీ గోల కాక అని ఆయన వదిలిపెట్టేశారు. సో అదే అండి శివకుమార్ గారు, ఒక్కొక్కరికి ఒక్కొక్క దాని మీద ఇంట్రెస్టింగ్ అనేది ఉంటుంది. సో నా గోల నాది. ఓకే శివకుమార్ గారు, మీ ప్రశ్నకు జవాబు దొరికిందని అనుకుంటున్నాను. సో ఇదే అండి నేను తీసుకున్న మొబైల్. ఇది ఇప్పుడు మొబైల్ కూడా చూపిస్తాను చూడండి. ఇంకా ఫంక్షన్లు అవి లోపల సెట్టింగ్స్ అవి నేను ఇంకా ఏం చేంజ్ చేయలేదు, ఇంకా మొత్తం సెటప్ చేయలేదు. ఎందుకంటే ఈ కంటిన్యూ ప్రోగ్రామ్స్ ఉండడం వలన జస్ట్ తీసుకొని ఇక్కడ ఆఫీస్లో పెట్టేసి ప్రోగ్రామ్ వెళ్ళాను. సో ఇప్పుడే జస్ట్ ఒక 2 hours బ్యాకే రావడం జరిగింది. సో ఇప్పుడు అన్నీ సెటప్ చేస్తాను. ఓకేనా? అండ్ ఇంకా ఏంటిప్ప, దీని ప్రైస్ వచ్చేసి ఎగ్జాక్ట్గా 10,000 పడింది ఇది. అండ్ పౌచ్ చూశారు కదా, ఈ పౌచ్ కూడా తీసుకోవడం జరిగింది. సో ఓపెన్ చేశాను మీకు చూపిద్దామని. ఈ పౌచ్ వచ్చేసి కేవలం నాకు 100 రూపీస్ పడింది. అంటే ఎలా పడింది 100 రూపీస్ అంటే మా తెలిసిన వాళ్ళే. సో వాళ్ళ ఇంట్లో మ్యారేజ్ కవరేజ్ కూడా చేసి ఉన్నాం, వెడ్డింగ్ కవరేజ్. సో అలా మనకు తక్కువలో పడింది. అంటే పౌచ్ వచ్చేసి 2 తీసుకోవడం జరిగింది, ఒకటి యాపిల్కు ఒకటి దేనికి. సో 2 కలిపి వచ్చేసి 500 రూపీస్కి రావడం జరిగింది. సో ఇది పౌచ్ కూడా, ఈ పౌచ్ ఇచ్చాను. ఓకేనండి, మీ పూర్తి కామెంట్లకు రిప్లై ఇచ్చాను అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ మంత్ 7 నుండి నా జర్నీస్ స్టార్ట్ అవుతాయి. అందులో కొన్ని క్యాన్సిల్ కూడా అయిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈవెంట్స్ కూడా కొన్ని మాకు ఇంకా నెక్స్ట్ రాబోయే 2-3 రోజుల్లో కస్టమర్ దగ్గర నుండి కాల్స్ వచ్చేలా ఉన్నాయి. సో అవి కన్ఫామ్ అయినట్లయితే ఇవి ట్రైన్ జర్నీస్ క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంటుంది, లేదంటే ఇవి అలాగే కంటిన్యూ ఉంటాయి. ఓకే గైస్, సో ఇక ఏదైనా నా సైడ్ నుంచి ఏదైనా పొరపాటు జరిగి ఉంటే, మీతో ఏ విధంగా మాట్లాడడం నాకు తెలియకుంటే నన్ను క్షమించేది. సో నెక్స్ట్ మీ కామెంట్లకు రిప్లై కోసం వెయిట్ చేస్తూ ఉండండి. సో ఓకే గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్.